హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు మీ ముందుకైతే ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదే అండి, కేక్తో ఎన్ని ఐటమ్స్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కేక్ చేసుకోవాలండి. దాంతో ఈ విధంగానైతే మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా షేప్స్ అనేవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు దీన్ని కట్ చేసుకున్న సైడ్లో ఎడ్జెస్ అనేది ఉంటుంది కదా, దీంతో కూడా ఒక ఐటమ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్లా చేసుకొని ఇందులో ఇలా కండెన్స్ మిల్క్ కలుపుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కలుపుకొని ఒక ముద్దలా చేసుకోవాలి. మనం ఇక్కడ ఒకే కేకుతో మీకైతే 3 ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. పిల్లలకు చాలా ఇష్టపడతారు. ఇవి బయట కొనుక్కోవాలంటే చాలా రేటు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి. దీన్ని మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగానైతే షేప్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొన్ని ఐస్ క్రీమ్ లాగా, కొన్ని అయితే లాలీపాప్ లాగా చేస్తున్నాను, కొన్ని రౌండ్ షేప్లో చేశాను. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీ దగ్గర లాలీపాప్ స్టిక్స్ లేకపోతే ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో అయినా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే డార్క్ చాక్లెట్ అనేది ఇలా మెల్ట్ చేసుకోవాలి. డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్ ఈ రెండు కలిపి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ లాలీపాప్స్ని ఇలా ముంచేసుకోవాలి. చూడండి, వీటిని కేక్ పాప్స్ అంటారు. ఇలా మొత్తం డిప్ చేసుకోవాలి చాక్లెట్ అనేది. ఇలా బాగా చాక్లెట్ అనేది లేకుండా ఇలా వంచేసుకుంటే చాక్లెట్ అనేది కింద పడిపోతుంది. ఇప్పుడు చూడండి, నేనైతే స్ప్రింకిల్స్ అనేవి వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే చూడడానికి లుక్గాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఇవి ఒక 15 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి. ఇదే విధంగా చేసేసుకోవచ్చు. మనం ఈచ్ వన్ బయట తీసుకోవాలంటే ఒకటి 30-50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నేను వైట్ చాక్లెట్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే నేను ఒకే చాక్లెట్తో చేయట్లేదు. పిల్లలు కొంచెం ఎగ్జైట్గా ఉండాలని ఇలా వైట్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఈ విధంగా కొన్నిటికైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన చాక్లెట్తో అయినా చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని స్ప్రింకిల్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఇక్కడనైతే ఒక కోటింగ్ అనేది అయిపోయింది. కొన్ని ఈ విధంగా చేసుకున్నాను. మరి కొన్నిటికైతే చూడండి, నేనైతే సైడ్లకి ఇలా చాక్లెట్ అనేది వైట్ కాంపౌండ్ ఇలా వేసుకుంటున్నాను. వైట్ చాక్లెట్ ఇందులో కొంచెం కేక్ పౌడర్ అనేది కలిపాను చాక్లెట్లో, అందుకే ఆ విధంగా ఉంది. మనం తింటుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కొన్నిటిపైనైతే ఇలా చాక్లెట్ అనేది వేసుకున్నాను, చూడడానికి లుక్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారని. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కేక్ పాప్స్ అనేవి తక్కువ ఖర్చుతో ఎక్కువ రేటువి మనం ఇంట్లో పిల్లలకి చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకు బయట అడ్డమైనవి కొనిచ్చే పని లేకుండా ఇలా ఇంట్లోనే మనం చేసి ఇచ్చామంటే హ్యాపీగా తింటారు. ఇక్కడ చూడండి, నేను ఇంకో రెసిపీ చెప్తున్నాను. ఇక్కడ నేను ఈ సైజు మనం రౌండ్గా కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ కేక్, ఇవి వాటిని చూడండి, మీరు ఏ సైజులో ఉంటే ఆ సైజులో పేపర్ అనేది బటర్ పేపర్ కట్ చేసుకొని దానిపైన ఇలా చాక్లెట్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం రౌండ్గా మీరు ఏ సైజులో ఉంటే ఆ సైజు చాక్లెట్ అనేది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరి బాగా పల్సగా కాకుండా కొంచెం థిక్ లేయర్లా ఇలా అప్లై చేసుకొని ఇలా మనం మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న కేకుని వెంటనే ఇలా ఫోల్డ్ చేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగానైతే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మన దగ్గర ఏదన్నా ఉంటే దాని సహాయంతో ఇలా పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ శబరి ప్రసాదం అయితే పెట్టుకున్నాను సైడ్లకి. నేను ఎగ్లెస్ అండి కేక్ అనేది. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు ఇంకో ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి బౌల్స్ ఉంటే ఇలాంటివి తీసుకోండి. లేదు అని అనుకుంటే గ్లాస్ అయినా సరిపోతుంది. సీసపి ఉంటాయి కదా, ఆ గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా చాక్లెట్ వేసుకోవాలి. దానిపైన చిన్న కేక్ పీసెస్ వేసుకొని దాంట్లో షుగర్ వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే చాకో చిప్స్ వేసుకుంటున్నాను. మా పిల్లలు చాకో చిప్స్ ఇష్టంగా తింటారు కాబట్టి ఆ విధంగా వేసుకున్నాను. కొంచెం కేక్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా కేక్ పౌడర్ వేసుకొని మళ్ళీ షుగర్ వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా మీకు పొడి పొడిగా కావాలంటే షుగర్ వాటర్ వేసుకోకండి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ పెట్టుకొని మళ్ళీ దానిపైన కేక్ ఇలా పెట్టేసుకున్నారంటే దీనిపైన మీరు షుగర్ వాటర్ వేసుకొని విప్పింగ్ క్రీమ్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అనుకుంటే ఇలా చాక్లెట్ అయినా వేసుకోవచ్చు. చాక్లెట్ అనేది కొంత ఎక్కువ వేస్తున్నాను. నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఇందులో దీనిపైన కొద్దిగా అంతా కేక్ పౌడర్ అనేది ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నారంటే దీనిపైన చాకో చిప్స్ వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ అనేది మామూలుగా ఉండదు. మనం ఇది ఒక్కటి బయట తినాలి, టేస్ట్ వేయాలనుకుంటే ఈచ్ వన్ 100 రూపీస్ ఉంటుందండి. దీన్ని
మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం బయట వాళ్ళకి కొనిచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించాను కదా, ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీరైతే ఫస్ట్ వీటిని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు కదా, వీటి బటర్ పేపర్ అనేది తీసేసి ఇప్పుడు దీంట్లో విప్పింగ్ క్రీమ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. కొంచెం చాక్లెట్ కలిపాను నేను విప్పింగ్ క్రీమ్లో. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి రెండిట్లో. చూడండి, ఈ విధంగా వేసేసుకొని దీనిపైన చాక్లెట్ అనేది ఇలా వేసేసుకోవాలి. మీరు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, ఒక్కసారి ట్రై చేయండి. దీనిపైన మనం చాకో చిప్స్ కానీ లేదు అనుకుంటే మనం పౌడర్ ఉంటుంది కదా చాక్లెట్ పౌడర్, ఆ పౌడర్ అయినా కోకో పౌడర్ అయినా వేసేసుకోవచ్చు. ఇలా చాకో చిప్స్ వేసుకొని ఒక ½ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసుకొని తిన్నారంటే టేస్ట్ అనేది మామూలుగా ఉండదు. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఈ రెసిపీస్ అయితే పిల్లల కోసం ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి కాస్త టైం ఎక్కువ తీసుకుంటున్నాను. నేనైతే ఈ మధ్యలో కొత్తగా బేకింగ్ అనేది స్టార్ట్ చేశాను, హోమ్ మేడ్ బేకింగ్ ఇంట్లో. కాస్త కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి నేను వీడియోలు కూడా కొంచెం తీయడం లేట్ అవుతుంది. వల్ల నేనైతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.